కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మొబైల్ వ్యాపార రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పులివెందుల మొబైల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా చాగలేటి శేషు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శేషు మాట్లాడుతూ తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి ప్రతి సభ్యుడు సహకరించాలని, అసోసియేషన్ తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. సభ్యుల సమస్యల పరిష్కారం, వ్యాపార అభివృద్ధి, సభ్యుల పరస్పర సహకారంతో అసోసియేషన్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మొబైల్ షాప్ యజమానులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పులివెందులలో మొబైల్ అసోసియేషన్ ఎన్నుకోబడింది. ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది, శేష్ కుమార్ను. ఖచ్చితంగా పిఎంఏ అనేది పులివెందుల అసోసియేషన్లో అందరూ ఒకే మాట విధంగా నిలబడాలని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున వాళ్ళకైనా సపోర్ట్ చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. ఒక రేటు కూడా అనుకోబడింది పానీ యాక్సరీస్ మీద. వాళ్ళు కూడా ఒకటి కూడా రేటు అప్ అండ్ డౌన్ చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన శిక్ష, ఫైన్ వేయడం కానీ అట్లా జరుగుతుంది. దీనికి అందరూ కట్టుబడి ఉంటారని చెప్పి నిర్ణయించడం జరిగింది. పులివెందుల పిఎంఏ అసోసియేషన్ గా ఏర్పడడం జరిగింది. ఇక్కడ ముఖ్య వ్యక్తిగా శేషన్ ఎన్నుకోవడం, అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. పులివెందుల ప్రతి ఒక్క షాపు పిఎంఏ గ్రూప్ కు అనుసంధానంగా ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాం. కమిటీ అనేది పులివెందుల అనేది అసోసియేషన్ గా ఉంది. ఉన్నప్పటి నుంచి కూడా కంటిన్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధానంతో ప్రతి ఒక్క షాప్ సహకారాలు ఉండి ప్రతి ఒక్కరు ముందుకెళ్తారని పిఎంఏ అనుసంధానంగా మొబైల్ అసోసియేషన్ గా ఉండాలని కోరుకుంటున్నాం. ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఒక అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇది చేతి వృత్తి మాదిరి కాబట్టి మొబైల్ రిపేర్ సంబంధించింది, దానికి ఒక అసోసియేషన్ అనేది ఉండాలా. అన్ని రంగాల్లో అసోసియేషన్ ఉన్నట్లే మనకు కూడా అసోసియేషన్ ఉంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట వ్యక్తులకు మనం ప్రోత్సాహం అందించకూడదు. ఈ పులివెందుల పరిసర ప్రాంత ప్రజలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉండేటట్లుగా, తర్వాత మాకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాము. పలానా వస్తువు పలానా రేటుకి అమ్ముకోవాలా ఇది అని ఒక మార్జిన్ పెట్టుకొని దాన్ని బట్టి రేటు నిర్ణయించడం జరిగింది. ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులు మొత్తం, అంటే ఈ అసోసియేషన్ లో ఉన్న సభ్యులు మొత్తం ఈ రేట్లకు కట్టుబడి ఉంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రూల్స్ అతిక్రమించినచో మామూలుగా వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ఆ ఫైన్ వేసిన తర్వాత కూడా వారిలో మార్పు రానట్లయితే 3 రోజుల పాటు షాప్ క్లోజ్ చేపించడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండి మన పిఎంఏను ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.